పుండరీకుడు. పూర్వం పుండరీకుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య సుచరిత. ఆ దంపతులిద్దరూ పాండురంగని భక్తులు. పాండురంగ విఠలుని దర్శించటం కోసం ఒకప్పుడు ఆ ఊళ్ళో ఉన్న భక్తులంతా గుంపులు గుంపులుగా కూడి భజన చేస్తూ పండరీపురానికి బయలుదేరారు. సుచరిత ఇది చూచి భర్తతో, ఏవండి, మనం కూడా పండరీపురం వెడదామా అని అడిగింది. ఇంట్లో శతవృద్ధులై అన్నిటికీ మనపైనే ఆధారపడి ఉన్న తల్లిదండ్రుల్ని విడిచి మనం ఎక్కడికి వెళ్ళటానికి వీలు? మనకి ఇల్లే పండరీపురం. ఆ పాండురంగ విఠలుని మనసులో ధ్యానించుకుంటూ ఈ ముసలి దంపతులకు సేవ చేయటం కన్నా మనకి మరొక ఆలోచన ఉండకూడదు అన్నాడు పుండరీకుడు. మనసులో గట్టిగా ఆ భక్తులతో పాటు వెళ్ళాలని ఉన్న సుచరిత పైకి ఏమీ అనలేక ఊరుకుంది. తక్కిన భక్తులంతా అనుకున్న ప్రకారం బయలుదేరి పండరీపురం వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిన భక్తులు కూడా ఇళ్లల్లో ముసలి తల్లిదండ్రులో, లేక రోగిష్టి భర్తలో, భార్యలో, పిల్లలో లేకపోలేదు. కానీ వాళ్ళు పుండరీకుని మళ్ళీ మనం వెడితే ఈ పెద్దవాళ్ళ గతేం కాను అని ఆలోచించక ఎవళ్ళ కర్మ వాళ్ళదే, వీళ్ళ కోసం మనం పండరీపురం వెళ్ళటం మానుకుంటామా అని నిశ్చింతగా చక్కాపోయారు. పుండరీకుడు మటుకు తాను పండరీపురం వెళ్ళలేకపోయినందుకు కొంచెమైనా దిగులు పడలేదు. ప్రతిరోజు ప్రొద్దున్నే లేచి 1000 మంది పరిచారకుల పెట్టై తల్లిదండ్రులకి సేవ చేసేవాడు. పాపం వాళ్ళు కూర్చుంటే లేవలేని ముసలివాళ్ళు. వాళ్ళకి వెచ్చటి నూనె ఒళ్ళంతా రాసి నలుగుబెట్టి గోరువెచ్చటి నీటితో స్నానం చేయించేవాడు. తెల్లటి మెత్తటి శుభ్రమైన తువ్వాలతో తుడిచి తేలిక బట్టలు కట్టించేవాడు. చెయ్యూత ఇచ్చి లోపలికి తీసుకొచ్చి దేవతార్చన పీఠానికి ఎదురుగా పీటల మీద కూర్చోపెట్టి తండ్రికి సంధ్య వార్చుకునే నిమిత్తం జారి తెచ్చిచ్చేవాడు. తండ్రి చాలా గొప్ప పండితుడు, భక్తుడు, కర్మిష్ఠిని. అయితే ముసల్తనం వల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోయి దేవతార్చన చేసుకునేటప్పుడు మధ్య మధ్య మంత్రాలు కూడా మర్చిపోయేవాడు. పూజ అయ్యేదాకా పుండరీకుడు దగ్గర కూర్చొని తండ్రి మర్చిపోయి తడబడుతున్న మంత్రాలు జ్ఞాపకం చేస్తూ ఉండేవాడు. ముసల్తనం వల్ల ఆ తండ్రికి చూపు సరిగ్గా అనేది కాదు. దేవతార్చన సమయంలో గంధం, అక్షతలు, యజ్ఞోపవీతం, పువ్వులు మొదలైన పూజ వస్తువుల కోసం ఆ వృద్ధుడు తడుముకుంటూ ఉంటే పుండరీకుడు వాటిని తీసి అందిస్తూ ఉండేవాడు. అదే సమయంలో తాను కూడా పాండురంగ విఠలునికి పూజ చేసి తులసి తీర్థాన్ని తల్లికి తండ్రికి ఇచ్చేవాడు. పంచభక్ష పరవన్నాలు చేయించి భగవంతునికి నైవేద్యం పెట్టి తల్లిదండ్రులకు వడ్డించి తర్వాత తాను తినేవాడు. ఆ ముసలి వాళ్లకు సహజంగా వృద్ధాప్యం వల్ల అస్తమానం చిరాకు, కోపం వచ్చేది. తను కూడా వాళ్ళతో పాటు చిరాకు పడక పుండరీకుడు వాళ్ళని చిన్న బిడ్డల్ని లాలించినట్లు లాలించేవాడు. వాళ్ళు ఏది కావాలంటే అది ఎంత అసాధ్యమైనా తెచ్చిచ్చేవాడు. పుండరీకుడు ఈ విధంగా తల్లిదండ్రులకు సేవ చేస్తూ వెనక దిగడిపోగా తక్కిన భక్తులంతా జై పాండురంగ విఠల అని భజన చేస్తూ పండరీపురం చేరుకున్నారు. వాళ్ళు ఆలయంలో ప్రవేశించేసరికి పాండురంగడు గుళ్ళో లేడు. ఆ పీఠం ఖాళీగా కనపడింది. స్వామేడి, స్వామేడి అంటూ భక్తులంతా కలవరపడ్డారు. స్వామి తిరిగి వస్తాడేమోనని వాళ్ళక్కడే చాలాసేపు కనిపెట్టుకొని కూర్చున్నారు. ఆ రోజల్లా స్వామి తిరిగి రాకపోయేసరికి వాళ్ళు చక్కాపోయి మళ్ళీ మర్నాడు వచ్చి చూచారు. అప్పటికీ స్వామి రాలేదు. అలా ఎన్నో రోజులు పండరీపురంలో కనిపెట్టుకొని ఉన్నా స్వామి రాలేదు. భక్తులకి ఇదంతా ఏమీ అర్థం కాలేదు. ఆఖరికి ప్రాణం విసిగి భక్తులంతా తిరిగి పుండరీకుడున్న తమ గ్రామానికి చేరుకున్నారు. పాండురంగ స్వామి దేవరితో సహా గుడి వదిలి పుండరీకుడున్న ఊరికి వచ్చేయటమే ఆయన గుళ్ళో లేకపోవడానికి కారణం. వృద్ధుడైన తల్లిదండ్రులకు పరిచర్య చేస్తూ తన్ను చూడ్డానికి ఆ మహాభక్తుడైన పుండరీకుడు తన వద్దకు రాలేకపోయాడు కదా అని పాండురంగడే అతని వద్దకు వెళ్ళాడు. కానీ ఈ దేవరహస్యం సామాన్య జనానికి ఏం తెలుస్తుంది? స్వామి వచ్చి పుండరీకుని ఇంటి వాకిట్లో నిలబడే వేళకి అతను తన తల్లిదండ్రులకు భక్తి శ్రద్ధలతో నీళ్లు పోస్తున్నాడు. పుండరీక, భక్తగ్రేసరా, నువ్వు పండరీపురం రాలేకపోయావని తెలిసి మేం నీ వద్దకు వచ్చామయ్యా అని స్వామి పుండరీకుని పిలిచాడు. స్వామి, ఇదిగో వచ్చేస్తున్నా, ఒక్క క్షణం ఆగండి. మా తండ్రికి నీళ్లు పోయటం అయింది. వెంటనే తుడవకపోతే వృద్ధుడికి జలుబు చేస్తుంది. తుడిచేసి లోపలికి తీసుకొచ్చి కూర్చోపెట్టి నీ దర్శనానికి వస్తా అన్నాడు పుండరీకుడు. ఆ మాటలు విన్న సుచరిత ఆశ్చర్యపోయింది. భగవంతుడు దేవరి సహా వచ్చి వాకిట నిలబడితే ఎదుర్రాక వస్తా, అలాగే నిలబడి ఉండు అనవచ్చా? స్వామికి ఏం కోపం వస్తుందో అని ఆమె భయపడి చూస్తూ ఉన్నది. కానీ శాంతమూర్తి అయిన స్వామికి కొంచెం కూడా కోపం రాలేదు. వచ్చి
వాకిట వడకట్టు మీద నిలబడ్డవాడు అలాగే నిల్చుండిపోయాడు. మరి కొంతసేపటికి పుండరీకుడు తల్లిదండ్రుల్ని లోనకు తీసుకువెళ్ళి ఉతికి ఉంచిన బట్టలు కట్టించి దేవతార్చన పీఠానికి ముందు పీటలపై కూర్చోబెట్టి జారీ దగ్గర పెట్టి ఒక్క క్షణంలో వస్తాను అని తల్లిదండ్రుల అనుజ్ఞ తీసుకొని అప్పుడు పాండురంగస్వామికి స్వాగతం ఇవ్వటానికి బయటికొచ్చాడు. పిలవగానే వెళ్ళక ఇంత ఆలస్యం చేయడము, పైగా పను చూసుకొచ్చే వరకు ఉండమనటము ఎంత పొరపాటు. అందులోనూ కేవలం స్వామితోనే ఇటువంటి జవాబులు చెప్పటం. స్వామి కోపంతో భర్తని ఏమంటాడో అని సుచరిత పాండురంగని కేసి చూస్తూ ఉంది. ఏం చిత్రమో, పాండురంగడేనా ఇప్పుడు ఆ పడికట్టు మీద నిలబడి ఉన్నది? కాదు, ఎవరో ముసలాయన. ఎవరో ఏమిటి, తన మామగారిలాగే ఉన్నాడు. అప్పుడేగా తన భర్త మామగారిని స్నానం చేయించి లోపలికి తీసుకువెళ్ళింది. అంతవరకు ఆ పడికట్టు మీద స్వామి పక్కన నిలబడి ఉన్న దేవరి కూడా ఇప్పుడు కనపడదే. ఆమె స్థానాన అత్తగారికి మళ్ళీ ఉన్న ముసలామె ఎవరో నిలబడి ఉన్నది. సుచరితకి ఒక్క క్షణంలో ఇదంతా అర్థమైపోయింది. తల్లిదండ్రులకు పరిచర్య చేయటమే పరమధర్మంగా భావించి తన భర్త పండరీపురం వెళ్ళలేదు. ఆ తల్లిదండ్రులకు పరిచర్య చేయటం మాకు పరిచర్య చేయటం లాంటిదే సుమా అని తనకు తెలపటం కోసం లక్ష్మీనారాయణులు తనకు అత్తమామల రూపంలో కనపడుతున్నారు అని ఆమె తెలుసుకుంది. పుండరీకుడు ఇంతలో లక్ష్మీ సమేతుడైన స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి గరుడ వాహన, జగన్నాథ, పుండరీకాక్ష, పాండురంగ అని అనేక విధాల స్తోత్రం ప్రారంభించాడు. పాండురంగడు దేవరి కూడా పరమానంద భరితులై తమ అభయహస్తాలను అతని శిరస్సున ఉంచి, పుండరీక, భక్తగ్రేసర, వృద్ధులైన నీ తల్లిదండ్రులకు నీవు భక్తి తాత్పర్యాలతో చేసిన పూజ పరిచార్య మాకు చెందినదే. కుమారా, నీకేం కావాలో కోరుకో అన్నారు. సుచరిత తన భర్త ఏ వరం కోరతాడో అని వింటోంది. పుండరీకుడు, స్వామి, నాకు నా భార్యకు కూడా అందరి భక్తులకు మల్లనే నీ సన్నిధిలో ఉందామని ఉంటుంది. కానీ శతవృద్ధులైన నా తల్లిదండ్రులను విడిచి పండరీపురం రాలేం. మమ్మల్ని కటాక్షించటం కోసమని శ్రమపడి ఇంత దూరం ఎలాగో వచ్చారు గనక మీరిక్కడనే ఆగిపోండి. ఇదే నా కోరిక అన్నాడు. ఆ కోరిక విని సుచరిత ఆశ్చర్యపోయింది. తమని కటాక్షించడానికి ఒక మారు స్వామి దేవరితో వేంచేశాడు గాని శాశ్వతంగా ఇక్కడనే ఉండిపోమంటే ఉంటాడా అనుకుంది. కాని పాండురంగడు తన భక్తుడైన పుండరీకుడు కోరిన ప్రకారం అక్కడే ఆ పడికట్టు మీదే దేవరితో సహా ఉండిపోవటానికి ఒప్పుకున్నాడు. అంతేకాదు, గంగాదేవిని రప్పించి ఇక్కడ నేను ఉండిపోతున్నాను, అందుచేత ఇది ఇంకా గొప్ప పుణ్యక్షేత్రమై ఎక్కడెక్కడి భక్తులు నా దర్శనం కోసం ఇక్కడికే వస్తారు. వాళ్ళకి స్నానాదులకు వీలుగా ఇక్కడ శుభ్రమైన నీటితో ప్రవహించే మంచి నది ఒకటి కావాలి. అందుచేత నువ్విక్కడ ప్రవహించు అని ఆజ్ఞాపించాడు. తక్షణమే అక్కడ గంగాదేవి నదిగా ఏర్పడింది. పుండరీకుని గ్రామమే పుండరీ క్షేత్రం అయిపోయింది. పాండురంగని దర్శనం కోసం భక్తులే కాక బ్రహ్మ, శివుడు మొదలైన దేవగణములందరూ అక్కడికి వస్తూ ఉండేవారు. ఊళ్ళో ఉన్న భక్తుల సంతోషానికి మెరలేకపోయింది. పుండరీకుని సంగతి తెలిసాక వాళ్ళందరికీ ఒక కొత్త జ్ఞానం కలిగింది. తమని కనిపెంచిన పెద్దవాళ్ళని చూచి ఆఖరికి ముసల్తనం వల్ల మూలపడి తమ మీద ఆధారపడి ఉన్న తల్లిదండ్రులకు పరిచార్య చేయటమే భగవంతుని సంతోషపెట్టడం అని వాళ్ళంతా తెలుసుకున్నారు. మానవులందరికీ కొన్ని కొన్ని విధులు ఏర్పడి ఉన్నాయి. ఎలా అంటే, బిడ్డలు తల్లిదండ్రులను సేవించటం, భార్యలు భర్తలను సేవించటం, భాగ్యవంతులు పేదవారికి సహాయపడటం, ఆరోగ్యవంతులు వ్యాధిగ్రస్తులకు పరిచర్య చేయటం. ఈ విధులను పాటించక చేసే భక్తులు పూజలు వ్యర్థమే అవుతాయి. తన విధి నెరవేర్చిన పుండరీకుణ్ణి వెతుక్కుంటూ ఆ దేవుడే వచ్చి భక్తుని కోరికలు నెరవేర్చాడు. తమ విధులు పాటించని భక్తులు పండరీపురం పోయి వ్యర్థంగా తిరిగి రావాల్సి వచ్చింది. ఇదండి పుండరీకుని కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.